RTI Live News. Ask for right. తాను చేస్తున్న సేవలను నిరంతరం కొనసాగిస్తానని శ్రీశైలంలోని అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలీయుల నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు సంఘ సేవకులు వర్కాల సూర్యనారాయణ అన్నారు. గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారికి ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా వర్కాల సూర్యనారాయణను గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ నిర్వాహకులు కడారి శ్రీధర్ తదితరులు శాలువాతో సత్కరించి షీల్డ్ను బహుకరించారు. ఈ సందర్భంగా వర్కాల సూర్యనారాయణ మాట్లాడుతూ శ్రీశైలంలో పద్మశాలి నిత్యాన్నదాన సత్రం ద్వారా ఇతర సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విశేష సేవలు అందిస్తున్నామని తెలిపారు. తమ సేవలను గుర్తించి పలు సంస్థలు తమను అవార్డులతో సత్కరించారని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ధన్యవాదములు. వర్కాల సూర్యనారాయణ పద్మశాలి. నేను చౌటుపల్లి దగ్గర కోయలగూడెం, మా చిన్న గ్రామం, చిన్న విలేజ్. అయితే నేను మొదటి నుంచి కూడా వ్యాపారం, వస్త్ర వ్యాపారం, దాంట్లో ఒక 30 సంవత్సరాలు వ్యాపారం చేసుకుంటూ దాన్ని వ్యాపారం తర్వాత మా పిల్లలు కూడా ఒక బాబు డాక్టర్, ఒక బాబు సాఫ్ట్వేరు, వీళ్ళు మంచిగా చదివించి వీళ్ళని ప్రయోజకులు చేయాలని చేసి తర్వాత నేను ఈ మన సోషల్ వర్క్స్ ఇవన్నీ మనం స్వయం కృషిగా కొన్ని సమాజ సేవకు పనులు చేయాలనే ఉద్దేశంతో మా శ్రీశైల సత్రంలో పద్మశాలి అన్న సత్రం అని ఉంది. దానికి ప్రెసిడెంట్గా ఒక 10 సంవత్సరాల నుంచి చేసుకుంటూ 25 సంవత్సరాలు నేను ఆ దాంట్లో పనిచేసుకుంటూ నెలకు 2-3 సార్లు శ్రీశైలం పోతూ ఆ కార్యక్రమాలు చేసుకుంటూ బిజినెస్ చేసినప్పుడు కూడా నేను ట్యాక్స్ కట్టాము. అన్ని విధాలుగా తక్కువ చదువుకున్నా కూడా అన్ని విధాలుగా నలుగుట్లో మంచిగా ఉండాలి, నలుగుట్లో తిరగాలి, నలుగుట్లో ఉండాలన్న అభిప్రాయంతో తిరగడం చేయడము. ఇందులో ఈ శ్రీశైలం చేస్తున్నప్పుడు మన శ్రీధర్ గారు పరిచయమై అన్ని విధాల శ్రీధరు మీరు ముందుండాలి సార్, మీరు ఇన్ని సేవలు చేస్తున్నారు, మీరు అన్నిట్లో ముందుకు రావాలి, మేము ఇట్లా మీటింగ్ పెడుతున్నాం, మీరు కూడా మాకు వచ్చి మీరు కూడా మా సాధక బాధకాలు అన్నీ వినాలి, మీరు కూడా చూడాలి, చేస్తే మీకు కూడా అర్థమైందని అన్నందుకు నేను ఫస్ట్ టైం వచ్చాను. ముందు కూడా నేను ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీధర్కు ధన్యవాదాలు తెలియజేస్తాను. మా ఊర్లో అయితే స్కూలు, ప్రైమరీ స్కూల్, హై స్కూల్ రెండు ఒక దగ్గర ఉండి పిల్లలకు డిస్టర్బెన్స్ వచ్చి చిన్నపిల్లలు గొడవ చేస్తారు, పెద్ద పిల్లలు సైలెంట్గా ఉంటారు, ఇద్దరికి ఇబ్బంది వస్తుందనే అభిప్రాయంతో నేను ఊర్లో ఉన్నప్పుడు కూడా మా వాళ్ళు ఏం చేశారంటే అంత పెద్ద తరీకతోటి పెద్ద మనుషులము ఒక 10 మందిని హెడ్ మాస్టర్ వచ్చి ఊరు మొత్తం తిరుగుకుంటూ ఎక్కడ స్థలం ఉంది, ఎక్కడ చూద్దాము, అనుకూలం ఎక్కడ ఉంటుంది, ఏ కదా అనే అభిప్రాయంతో అందరం కలిసి పోయాము. పోయిన దగ్గర నేను దగ్గర పోయిన తర్వాత ఈ ల్యాండ్ వల్ల బాగానే ఉందంటే అది నా ప్రేమను నాదేదో కానీ ఇది నాదే అని చెప్పడం జరిగింది. అది నాదే అని చెప్పడంతో వాళ్ళు చాలా బాగుంది, ఇది మనకు అనుభవం ఉంది, బాగుంది, దీన్ని సార్తో మాట్లాడేద్దామని అనుకున్న 3-4 రోజులకే 15 ఆగస్టు వచ్చింది. ఆ స్టేజ్ మీదకి పిలిచారు, దండేసారు, సపోర్ట్ కొట్టారు. ఆ రోజున మా మిస్సెస్ లేదు, మా కొడుకు తిరుపతిలో ప్రాక్టీస్ చేస్తుండ్రు, మా కోడలు గైనకాలజిస్టు తిరుపతిలో చదువుతుంది, మా మిస్సెస్ కూడా లేదు, ఎవరు లేరు. ఎవరు లేకున్నా కూడా ఎవరికి చెప్పకుండా కూడా నా పెద్ద మనసుతోటి 800 గజాలు నేను ఇప్పుడు అది ₹1 లేదు, ఇప్పటి దాని వాల్యూ ₹1 ఉంటుంది. అయినా కూడా నేను సంతోషంగా ఇచ్చాను. మా పిల్లలు ప్రయోజకులు
నేను కూడా మంచిగా స్వేచ్ఛగా తిరుగుతున్నా, నేను కూడా మంచిగా ఉన్నా. భగవంతుడు అన్ని తిల్లా నాకు అన్ని రకాలుగా ఇచ్చాడు. శ్రీధరు ఇలాంటి కార్యక్రమాలు మీరు కూడా పాల్గొనండి సార్ అంటే ఒకసారి వస్తాను, వచ్చాను. మీ అందరినీ చూసిన తర్వాత మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది. చాలా సంతోషం శ్రీధర్ గారు, ధన్యవాదాలు. నా ఫోన్